పిల్లలు ఏవైతే నేర్చుకున్నారో మన ముందు ప్రదర్శన చేశారు. వారిని ఈ 22 రోజుల పాటు ఓపికగా రోజు పొద్దున్నే 9:30 అంటే 9:15కి వచ్చి పిల్లలు రాకముందే వచ్చి పిల్లలు వెళ్ళిపోయేదాకా ఉండి చూసుకున్న ఇక్కడ ఉన్న టీచర్లకి ఇక్కడ నేర్పించిన ఎటువంటి సామల దండకము, అదేవిధంగా భగవద్గీత, యోగా, కొన్ని డ్యాన్సులు నేర్పించిన టీచర్లని పెద్ద మనుషుల చేత మనం సన్మానించుకుందాం. విజయమ్మ గారు రావాలి, లక్ష్మక్క రావాలి, అక్క మీరు కూడా. ఇక్కడ కేంద్రం కంటే ముందు ఇక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ నడిచేది, అడగంగానే ఇచ్చారు ఈ కాలనీ అసోసియేషన్కి. నిజంగా ఈ కృతజ్ఞతలు. ఇది నడిచిన రోజులు సురేందర్జీ నేను ఇనిషియేట్ తీసుకున్నా, నాకంటే ఎక్కువ సురేందర్జీ ఈ భారత కేంద్రాన్ని ఇనిషియేట్ తీసుకొని పిల్లలకు ఏం కావాలన్నా వచ్చిపోవడం ప్రతి ఒక్కటి చేశాం. కానీ రావాలి. సన్మానించుకుంటాం. శ్రీలక్ష్మి గారిని, విజయమ్మ గారిని, మల్లేశ్వరి గారికి గట్టి చప్పట్లు కొడదాం. మన పిల్లలకి ఇన్ని రోజులు భగవద్గీత శ్లోకాలు కానీ, సామల దండకం కానీ, హనుమాన్ చాలీస కానీ, సంస్కారవంతమైన వ్యక్తిత్వం కానీ ఇన్ని 23 రోజులుగా అందించిన వీరి అందరికీ ఎంత పెద్ద సన్మానం చేసినా చాలా తక్కువే. సారీ వెంకటేష్ యాదవ్ అన్న రాలేదు, చాలా అవుతున్నాయి, రావాలి మీరు. శేషన్న వివేక్జీ రావాలి, మర్చిపోయినా. వివేక్జీ, శశిభాయ్, దుర్గా ప్రసాద్జీ. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ దాతలుగా ఉన్నవారు కల్లం రాజీవన్ రెడ్డి గారు, హరి గారు, రవి గారు, ప్రేమ్నాథ్ గారు, సతీష్ గారు, కిరణ్ గారు, రామచంద్రమూర్తి గారు, వెంకటేష్ యాదవ్ గారు, ప్రవీణ్ గౌడ్ గారు, సాధారణ సురేందర్జీ. వీరందరూ స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నాం. అలాగే మాదెల్ల దుర్గాప్రసాద్జీ. పిలవగానే ఎన్నో సమ్మేళనాలు ఉన్నా కూడా మనకి సమయాన్ని ఇచ్చి ఈ యొక్క బాల సంప్రదాయ కేంద్రానికి వచ్చి పిల్లల్ని ఉత్తేజపరుస్తూ అదేవిధంగా మనందరినీ ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ రావినూతల శశిధర్ గారికి తీరు సన్మానం. దత్తాత్రేయ గారిని ముందరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ గట్టిగా చెప్పండి.
చప్పట్లు కొట్టాలి. కల్లం నరేందర్ రెడ్డి గారు, రాజేందర్ రెడ్డి గారు, చౌదాల సురేందర్ గారు, మల్లికార్జున్ గారు, రవి గారిని, రవికిరణ్ గారిని, రామచంద్రమూర్తి గారిని, హరి గారిని, అలాగే వివేక్ వర్ధన్ రెడ్డి గారిని, దుర్గాప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాం. అలాగే గుర్రం రెడ్డి గారిని, కిరణ్ గారిని, మధు గారిని, సారి గారిని, మధు గారిని, ప్రవీణ్ గారిని, ద్వారకాయనమ్మ ఈ కమ్యూనిటీ హాల్కి సహాయ సహకారాలు అందించిన జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గారు, అలాగే వెంకటేష్ యాదవ్ గారు రాలేదు, వాళ్ళ సతీమణి శారద గారు వచ్చారు. ఇంకోటి చిన్నది మర్చిపోయినా, ఈ బాల సంస్కార కేంద్రం మొత్తం మెయింటెనెన్స్, అటెండెన్స్ కానీ ఇవన్నీ మెయింటెనెన్స్, ఇంకోటి ఈ యొక్క కార్యక్రమం రూపకల్పన చేసిన మా మేనగోడలు హారతిని కూడా సన్మానిస్తున్నాం మీ అందరి సమక్షంలో. చెప్తున్నా ఈ ప్రోగ్రాం ఇంత సక్రమంగా ఉండి ముందుండి నడిపించి ముందుకు రావడము, ఈ బాల సంస్కరణ కేంద్రాన్ని 25 రోజులు పూర్తి చేసుకొని ఈరోజు ముందుకొచ్చి నేనున్నాను అంటూ మనందరికీ కూడా ఈ ప్రోగ్రాం ఈరోజు ఇంత చక్కగా పూర్తి చేసుకున్న సమయంలో మేమందరం కూడా వెంకటేశ్వర్లు అలియాస్ వెంకన్న గారిని సన్మానం చేయవలసిందిగా కోరుకున్నాను. మన పెద్దవలసినది బాలాజీ గారికి అందరూ ఒక్కసారి చప్పట్లతో అందరూ అనుకుంటున్నారు ఈ సన్మానాలు ఇంకా పెద్ద బాధ్యతలు పెట్టిపోతున్నాం. వెనుకాల ఉంది స్క్రిప్ట్ ఈ యొక్క కార్యక్రమంలో ఎవరు ఎప్పుడు మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి అంతా రూపకల్పన చేసిన ఆర్ఎస్ఎస్ ఈ యొక్క నగర్ విద్యార్థి ప్రమోద్ నితిన్ గారు, అదే మన యొక్క శాఖను కూడా నడిపిస్తుంటారు, వారిని కూడా సన్మానిస్తున్నాం. ఈ అబ్బాయి బీటెక్ చేసిండు. ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 మన కమలనాల్లో శాఖను నిర్వహిస్తారు. కొన్ని కారణాల వల్ల కొన్ని రోజులు నడవదు, కానీ ప్రతిరోజు పిల్లలకి శాఖ అనేది కమలానగర్ పార్కు స్థలంలో నడుస్తుంటుంది. మీ పిల్లల్ని పంపించండి.
అలాగే మనము ఈ బాల సంస్కార కేంద్రంలో డ్రాయింగ్ మరియు సింగింగ్ రావాలి. ఈ యొక్క కార్యక్రమంలో మనకు సహకరించిన పెద్దలు వీరు కూడా ఒక్కరు, ప్రేమ్నాథ్జీ, M. S. Kumar first prize, second prize Mohit Reddy,